కూడా మహిళని కించపరచడం అన్నటువంటిది. అక్కడ అది గనక కరెక్ట్ గా హైకోర్టులో ప్రొజెక్ట్ చేసి ఉంటే నిన్న ఇష్యూ వేరే ఉంది. వాళ్ళ లాయరు అంటే వాళ్ళ లీగల్ టీము డిఎంకే సపోర్టింగ్ బ్యాచే ఉంది, వాళ్ళ పోలీసింగు అట్లాగే ఉంది. అందువల్లనే అప్పర్ హ్యాండ్ కావాల్సిన చోట అండర్ హ్యాండ్ అయిపోయింది వీళ్ళది. అది సార్ ఒకటి అంటే, కానీ ఈ అంశం అంటే గతంలో తమిళనాడు రాజకీయాలను పరిశీలించుకుంటే స్టాలిన్ ని కూడా జయలలిత గారు అరెస్ట్ చేయించిన సందర్భం, అంతకుముందు ఆమె కరుణానిధి అరెస్ట్ చేయడం, లేదంటే కరుణానిధిని ఈమె అరెస్ట్ చేయించడం, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ని విజయ్ అరెస్ట్ చేయించడం, అంటే ఈ పరంపర ఇంకెలా కొనసాగుతుంది, ప్రతీకార రాజకీయాలు అనేవి ఇంకా ఉన్నాయి అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక్క విషయం ఒప్పుకోవాలి, ఉదయనిధి స్టాలిన్ వెధవ. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ నాన్న మాత్రం ఇంత వెధవ కాదు. తను గనక ఇంత హింసించదలుచుకుంటే విజయ్ని సరే పరోక్షంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, అది పొలిటికల్ గా చేసింది. కానీ ఆ విజయ్ని ఏడిపించలేదు అతను. అంటే విజయ్ని జైల్లో పెట్టలా, విజయ్ని ఏడిపించాడు. ఏది మీటింగులు పెట్టనివ్వకుండా దాన్ని అడ్డు పెట్టి, ఫస్ట్ తొక్కిసలాట కరూరు తొక్కిసలాట జరిగాక దాన్ని అడ్డు పెట్టి అతనికి పెద్ద పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాడు, అంతవరకు ఓకే. కానీ జైల్లో పెట్టలేదు, మీరు గుర్తు తెచ్చుకోండి అక్కడ విజయ్ని. ఆ కార్యకర్తల నిర్వాహకులు పెట్టారు, వాస్తవంగా అయితే ఏడిపి